ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహాత్ముల త్యాగాలు, వారు చూపిన మార్గాలు అందరికీ ఆదర్శమని, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలి అని, వారు చూపిన దారిలో నడుస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి అని ఈ నేపథ్యంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఆముదాల వలస ప్రాంతంలో పర్యటించారని వారు చెబుతున్నారు. ఈ సందర్భంలో భారతదేశ స్వాతంత్ర్యం ఆవశ్యకత గురించి ప్రజలకు వివరిస్తూ ఆయన పాదయాత్రలు చేసే వారిని ఆముదాల వలస ప్రాంత ప్రజలు గుర్తు చేసుకున్నారు. అహింస మార్గంగా స్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు మహాత్మా గాంధీ వారిని గుర్తు చేసుకుంటున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ నాడు నాటిన మర్రి మొక్క నేడు మహావృక్షంగా మారిందని ఆముదాల వలస ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నేడు గాంధీజీ భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు, వారు నాటిన మొక్క నేడు మహావృక్షంగా మారిందని వారు చెబుతున్నారు. ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు మహాత్మా గాంధీజీ గుర్తుకు వస్తారని వారు చెబుతున్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ దేశమంతా తానే స్వయంగా యాత్ర సాగించారు. ఆ యాత్రలో భాగంగా ఆముదాల వలస మండలంలో దూసి రైల్వే స్టేషన్కు మహాత్మా గాంధీజీ 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో స్వాతంత్ర సమరయోధులతో కాసేపు స్వాతంత్ర కాంక్షపై గాంధీ మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి నేడు 82 ఏళ్ల వయసైంది. దూసి గ్రామస్తులు చెబుతూ ఇప్పటికీ ఆ వృక్షాన్ని చూస్తే మహాత్మా గాంధీజీనే గుర్తుకు వస్తారని తెలిపారు.